ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. విశాఖకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. దీనికి సంబంధించి బీవీఎం సంస్థ దీని ప్రాజెక్ట్ ప్రపోజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందర ఉంచింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ల్యాండ్ అలాట్మెంట్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. అసలు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏంటి, విశాఖలో ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో వరుసగా కొన్ని కంపెనీలకి ఒక ఐదు కంపెనీలకి ల్యాండ్ అలాట్మెంట్స్ చేసింది. అందులో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, ఐటీ రిలేటెడ్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థలన్నీ కూడా మేజర్ గ్రూప్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అలాంటిదే బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ చేసినటువంటి ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ జీవోను కూడా రిలీజ్ చేసింది. అలాట్మెంట్ ఆఫ్ 10 acres ఆఫ్ ల్యాండ్, 10 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎండాడ దగ్గర ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. 10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కపిల్ గ్రూప్కి చెందినటువంటి సంస్థ. కపిల్ గ్రూప్ ఏంటనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఎండాడ గ్రామం దగ్గర విశాఖపట్నంలో సెట్టింగ్ అప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండర్ ఏపీ ఐటీజీసీసీ, అంటే ఇది ఐటీ పాలసీ రిలీజ్ చేశారు. దానికి కింద వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇక 1250 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ దీనికి అవుతుంది. 15,000 ఉద్యోగాల జనరేషన్కి ఇది బాటలు వేస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుంది. ఈ ప్రపోజల్స్ని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టిన తర్వాత ఈ ప్రపోజల్ని ఏపీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి దానిలో ఏముంది అనేది కూడా ఈ జీవోలో కొంత డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. వైజాగ్ ఎమర్జ్డ్ as a prominent IT hub thanks to its strategic location, excellent connectivity and well-developed infrastructure. The government initiatives such as development of IT parks and special economic zones drew major IT companies to the region. With continued government support and talented workforce, Vizag is poised to attract even more IT investments and further solidify its position as a leading technology center in India. So in the reference to the first government of Andhra Pradesh issued government policy, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత రెఫరెన్స్ టు వీళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటనేది కూడా ఇందులో డిస్క్రైబ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం జీవోలోనే. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కపిల్ గ్రూప్ ఎంటిటీ, ప్రతి దానిలో కూడా ఈ బ్రాకెట్లో ఏ కపిల్ గ్రూప్ ఎంటిటీ అని పెడుతున్నారు. అంటే బీవీఎం అనేది కొత్త కంపెనీ కావచ్చు అనుకుంటున్నారు, ఎందుకంటే అది ఎస్టాబ్లిష్ అయ్యి కూడా 10 సంవత్సరాల పైనే చూపిస్తుంది, 11 సంవత్సరాల పైనే చూపిస్తుంది. కాబట్టి ఇది కపిల్ గ్రూప్కి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి సెట్టింగ్ అప్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎట్ విశాఖపట్నం విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1250 crores with an employment potential of 15,000 jobs. World Trade Center facility will have గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్, ఇది ఇంపార్టెంట్. ఇది గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్ని ఇక్కడ డెవలప్ చేస్తారు. కోవర్కింగ్ స్పేస్, గ్రీన్ జోను, ఎంప్లాయీ రెసిడెన్సెస్, అలానే కో లివింగ్ స్పేస్, స్టార్ హోటల్, సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ అండ్ గ్రేడ్ A ఆఫీస్ స్పేస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఒక కాంబినేషన్. ఈ 10 ఎకరాల్లో వీటన్నిటిని డెవలప్ చేస్తారు. ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉంటాయి, అలానే హోటల్ని డెవలప్ చేస్తారు. ఒక SEZ లాగా మనం అనుకోవాల్సి ఉంటుంది. ఒక స్పెషల్ జోన్ కింద దాన్ని డెవలప్ చేస్తారు. దానికి అయ్యేటువంటి ఖర్చు 1250 కోట్లు అని చెప్పని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఏపీఐఐసి ఐడెంటిఫైడ్ 30 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ ఎండాడ విలేజ్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ద కంపెనీ రిక్వెస్టెడ్ ద ల్యాండ్ టు సబ్సిడైజ్డ్ ప్రైస్. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ద రికమెండెడ్ ప్రపోజల్ టు కన్సల్టేటివ్ కమిటీ చేసినటువంటి దానిపైన ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఇన్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ 11/6/2025 ఈ కమిటీ ఫార్వర్డ్ చేసింది ప్రపోజల్ టు స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ కమిటీ ఇన్ ద మీటింగ్ 22/7/25. ఆ కమిటీలో అప్రూవ్ అయింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం చెప్పేశారు ఇక్కడ. అలానే అకార్డింగ్లీ ద ప్రపోజల్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ద SIPB ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ మీటింగ్ ఆన్ 23/7/25. SIPB బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ SIPC డిసైడెడ్ యాజ్ ఫాలోస్ అని చెప్పని ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 10 acres ఆఫ్ ల్యాండ్, సర్వే నంబర్ 179/2 ఆఫ్ ఎండాడ విలేజ్, విశాఖపట్నం విత్ 1.5 crore per acre. 1.5 కోటికి ఒక్కొక్క ఎకరాన్ని ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేశారు. సబ్జెక్ట్ టు డెవలపింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 2.5 million square feet ఆఫ్ మిక్స్డ్ డెవలప్మెంట్, అంటే ఆఫీస్ స్పేసెస్, రెసిడెన్షియల్, కమర్షియల్ అన్నీ కలిపి డెవలప్ చేసేలాగా 2.5 million, అంటే 25 లక్షల చదరపు అడుగుల
స్పేస్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని దీని కింద ఇవ్వబోతున్నారు. 1.5 ఎకరానికి 1.5 కోట్లు లెక్క వేశారు. అంటే 10 ఎకరాలకి 15 కోట్లు ఇది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఫర్ ద రిమైనింగ్ 20 acres of land be examined after the receipt of additional proposal from the development of integrated IT park. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం 30 ఎకరాలను ఐడెంటిఫై చేశారు. 10 ఎకరాల ముందు మొదటి దశలో ఇస్తున్నారు. అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ని ఎవాల్యూట్ చేసిన తర్వాత మిగిలిన 20 ఎకరాల పైన ఐటీ పార్క్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటున్నారు. అలానే అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కేటగిరీ ఇన్ ఏపీ ఐటీ జీసీసీ పాలసీ. అలానే అప్రూవల్ ఫర్ ద అలవింగ్ మిక్స్డ్ యూసేజ్ ఆఫ్ ల్యాండ్ అప్ టు 40% ఫర్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఎంప్లాయీ హౌసింగ్, రిటైల్, ఎంటర్టైన్మెంట్. సో అంటే అక్కడ మాల్స్ కూడా వస్తాయి, మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఒక విలేజ్ డెవలప్ అయ్యేటువంటి మార్గం. అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించి లేదా కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఊరిని డెవలప్ చేసేటువంటి ప్రోగ్రామ్ కింద దీన్ని మనం చూడాలి. ఏపీఐఎస్టీ 2 access roads in the sites at least 32 meters in width. It cost will be borne by the project ప్రపోనెంట్. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగానే 32 మీటర్ల వైశాల్యంతో రోడ్లు డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ టు ప్రొవైడ్ పవర్ సప్లై, ఇక్కడ ఏపీఐసి టు ప్రొవైడ్ వాటర్ సప్లై టు ద డోర్ స్టెప్. ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పించేటువంటి వసతులు. సో మొత్తం మీద ప్రతి దాని మీద విమర్శలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కపిల్ గ్రూప్కి అదేంటి, దీనికి 10 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించారు, అలానే నిజంగానే ఈ స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా అనేది ఒకసారి మనం తెలుసుకోవాలంటే కపిల్ గ్రూప్ కథ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కపిల్ గ్రూప్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. కపిల్ గ్రూప్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కపిల్ చిట్స్ పేరుతో పాపులర్ అయింది. అనేక మార్గాల్లోకి, అనేక రంగాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి సంస్థ ఇది. హైదరాబాద్లో ఉన్నటువంటి కపిల్ టవర్స్, గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి కపిల్ టవర్స్ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా చూడొచ్చు మనం. 1981 నుంచి బిజినెస్ చేస్తున్నటువంటి సంస్థ, క్రెడిబిలిటీ, రిలయబిలిటీ ఉన్నటువంటి సంస్థ, సోషల్ సర్వీస్లో కూడా భాగస్వామ్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెసెస్ని మనం ఒకసారి చూస్తే కనుక 1981 నుంచి కపిల్ చిట్స్ రూపంలో కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల బిజినెస్లు ఇది వాళ్ళ జర్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఎన్బిఎఫ్సి, సోలార్ పవర్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. ఇక చిట్ ఫండ్స్కి సంబంధించిన సంస్థలు రియల్ ఎస్టేట్ ప్రస్తుతం డెవలప్మెంట్ అంతా కూడా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీని మనం ఒకసారి చూస్తే కపిల్కి సంబంధించినటువంటి బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో క్రెడిబిలిటీ విషయంలో కానీ, ట్రాక్ రికార్డు విషయంలో కానీ ఈ సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దశాబ్దాలుగా తెలుగు వాళ్ళతో అనుబంధం పెనవేసుకున్నటువంటి ఇది. 460 లొకేషన్స్లో వీళ్ళ నిర్మాణ ప్రక్రియలు జరిగినాయి. అలానే 6,000 కోట్ల టర్న్ ఓవరు, గెయిన్ఫుల్లీ 17,000 ఎంప్లాయీస్, 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. సో ఇంత ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థ, దాన్ని నడిపిస్తున్నది కూడా వామన్ రావు గారు. ఈయన కూడా చాలా మన బిజినెస్ సర్కిల్స్లో తెలిసినటువంటి వ్యక్తి, అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి, వ్యాపార విలువలకు నిలబడినటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి సో ఇది కపిల్ గ్రూప్కి చెందినటువంటి ఇది, దానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి వెంటనే దీనికి జియో కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. టార్గెట్ కూడా 2 నుంచి 3 ఏళ్ళు టార్గెట్ అని చెప్తున్నారు. సో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రేట్లు అన్నీ డిసైడ్ అయినాయి. ఏవైతే పాలసీ ప్రకారం ఎష్యూరెన్స్ ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒక బెంచ్ మార్క్ ఇదవుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ రావడం అనేది వైజాగ్కి ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి లొకేషన్ కింద మారిపోతుంది. ఒక ల్యాండ్ మార్క్ కింద మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం భూమి కేటాయించింది, మిగతా పనులకు కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. కాబట్టి అతి త్వరలో ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేందుకు బీవీఎం సంస్థ కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో రియాలిటీలో వైజాగ్ ఐటీ హెడ్ క్వార్టర్స్ చేస్తామనేటువంటి మాటని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అనేక సంస్థలు ఇన్వైట్ చేసింది. అందులో ఒక ప్రతిష్టాత్మకమైనది వరల్డ్ ట్రేడ్ సెంటర్గా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.